ఇప్పుడు ఇదే ఐరన్ని గ్రహించకుండా చేసే పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఎస్పెషల్లీ పర్టికులర్గా మనం అవాయిడ్ చేయాల్సింది టీ, కాఫీ. ఈ టీలో కాఫీలో టానిన్స్ అని ఉంటాయి. ఈ టానిన్స్ అనేవి ఏం చేస్తాయంటే ఐరన్కి బైండ్ అయిపోతాయి. బైండ్ అయిపోయి జీర్ణాశయం గ్రహించుకొని ఆపేస్తాయి. సో బాగా ఎక్కువగా టీ తాగే వాళ్ళలో ఈ ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే మెయిన్గా ఐరన్ అబ్జర్ప్షన్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి. తర్వాత ఎక్కువ ఈ గ్యాస్ టాబ్లెట్లు వేసుకునే పేషెంట్స్ ఉంటారు, కంటిన్యూగా వేసుకుంటుంటారు కొంతమంది. అంటే ఇప్పుడు అసిడిటీ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అసిడిటీ టాబ్లెట్స్ కంటిన్యూగా వాడతారు. కంటిన్యూగా వాడేటప్పుడు ఆ టాబ్లెట్ వల్ల ఏమైనా యాసిడ్ రాదు స్టమక్లో, వాళ్ళకు కూడా ఈ పోషక లోపల ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తినక ముందు వేసుకుంటే బెటర్. సో తర్వాత కర్డ్ ఈ ఐరన్ని అబ్జర్ప్షన్ తగ్గించే ఒక ఫుడ్ పదార్థం లాగా చెప్పొచ్చు. జనరల్గా నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే కర్డ్ నీకు సపరేట్గా తీసుకోమంటాను, బటర్ మిల్క్ లాగా తీసుకోమంటాను ఎవరికి ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.